రామ్ టాక్కి తిరిగి స్వాగతం. మమతా బెనర్జీ బీసీ రిజర్వేషన్లని ముస్లిం ఓటు బ్యాంక్గా ఎలా మార్చుకుంది? మనం ఏమనుకుంటున్నాం? ఓకే, అదవరకు 2011 జనాభా లెక్కల ప్రకారంగా ముస్లిం జనాభా 27% అనుకుంటే, ఈరోజు బెంగాల్లో అందరు అనుకోవటం దాదాపు 32-33% ముస్లిం జనాభా ఉందని అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటి? ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్స్, రోహింగ్యా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, వాళ్ళందరికీ ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఇచ్చేసేసి దాన్ని ఓట్ల బ్యాంకుగా మలుచుకుందనేది. ఇది ఒకవైపు. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రెండోది, అంతకన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు దేశంలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి అది నిజమైన బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లని తన ఓట్ బ్యాంక్గా ఉన్న ముస్లింలకి ఏ విధంగా కట్టబెట్టింది. ఇది కూడా చాలా చర్చనీయాంశం. మనకి మిగతా బెంగాల్లో, మిగతా దేశంలో అంతగా తెలియకపోవచ్చు, కానీ బట్ బెంగాల్ ప్రజలకు తెలుసు. నేను ఇంతకుముందే వీడియోలు కూడా చేశాను దీని మీద. ఎందుకనంటే దీనికోసం అని చెప్పి ఆవిడ ఎటువంటి చట్టాలని అన్నిటినీ వెపనైజ్ చేసుకుందండి. రిజర్వేషన్ కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆయుధంగా మలుచుకుంది ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్లని. ఒరిజినల్గా ఇది బీసీలకి ఒక్కసారి పట్టిక చూడండి. మొత్తం రిజర్వేషన్ల శాతంలో బీసీలకి 17% ఉంది రిజర్వేషన్. తక్కువే ఉంది, ఎక్కువేం లేదు అక్కడ. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు కూడా గణనీయంగా ఉంటారు కాబట్టి బెంగాల్లో 17% ఉంది. కానీ ఒక్కసారి 2010లో చూడండి ఎన్నున్నాయి అనేది. 2010లో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ టైంలోనే ముస్లిమేతరులు 55 కులాలు ఉన్నాయి. అదే ముస్లింలు 11 కులాలు అనొచ్చు, వర్గాలు అనొచ్చు, ఏదైనా అనండి, కానీ 11 ఉన్నాయి. అంటే మొత్తం రిజర్వేషన్స్లో 17% ఉంది వాళ్ళకి, ముస్లింలకి. సో మొత్తం కలిపి 66% బీసీ, 66 కులాలు, వర్గాలు 2010లో బీసీ కేటగిరీ కింద రిజర్వేషన్స్ ఉన్నాయి. అది ఇవాళ 2025కు వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయో తెలుసండి? 180 కులాలు, వర్గాలు ఉన్నాయి. అందులో 83 ముస్లిమేతరులు అయితే 55 నుంచి 83 పెరిగితే, ముస్లింలు 11 నుంచి 97 పెరిగారు. అంటే 17% ఉన్న ముస్లింల రిజర్వేషన్ బీసీల్లో 53%కి పెరిగింది. నేను కాదు, ఇది అధికారిక గణాంక లెక్కలు. అది కూడా చూడండి. అసలు ఇందుట్లో లెఫ్ట్ ఫ్రంట్ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర ఉంది. సిపిఎం టైంలోనే ఎంతో అరాచకంగా ఏం చేశారంటే, కలకట్టా యూనివర్సిటీ యాంథ్రపాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేది చెప్పి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాని ద్వారా రిజర్వేషన్లు కొంతమందికి అప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్లోనే దిగిపోయే ముందు వాళ్ళే కల్పించారు. ఇది మనం చెప్పటే కదా. హైకోర్టు, కలకట్టా హైకోర్టు దీన్ని ఏమందంటే ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ పవర్ అని చెప్పింది. ఆ కలకట్టా రిపోర్టును తెప్పించుకున్న దాని మీద. ఒకటి కాదండి, వీళ్ళు ఒక్క పని చేయలేదు. ఇవి అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 2024 మేలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 77 కులాలని, వర్గాల్ని అసలు కొట్టేసింది. 2010 నుంచి 2012 లోపల మధ్యలో 77 కులాల్ని సరైనటువంటి చట్ట ప్రకారంగా చెయ్యకుండా రిజర్వేషన్లు కల్పించినందుకు వాళ్ళకి రిజర్వేషన్ల అర్హత లేదని కొట్టేసింది, కేసు కొట్టేసింది. అట్లానే కేటగిరీ ఏ, కేటగిరీ బి సబ్ క్లాసిఫికేషన్ చేయటం కూడా చట్టవిరుద్ధంగా చేశారని చెప్పి కొట్టేసింది. ఇదంతా రికార్డు నేను చెప్పేది. సరే, ఏం చేయాలి మరి? దాన్ని అమలు చేయాలి కదా. అమలు చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక్క రోజులోనండి 2 రిపోర్టు సర్వేలు చేసింది, ఒక కమిషన్ హీరింగ్ జరిపింది ఒక్క రోజులో. చేసి వాళ్ళకి కాదు, మా రిపోర్ట్ కరెక్ట్ అని వెళ్ళింది. సరే, వాళ్ళు పెట్టిన గ్రౌండ్స్ ఏంటో నాకు తెలియదు, కానీ సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది.
కానీ పూర్తి విచారణ జరపలా ఇంతవరకు. అంటే ఏంటి, ఏదైతే హైకోర్టు కొట్టేసిందో అది ఇవాళ ఇంకా ఆవిడ అమలు చేయగలుగుతుంది. అందుకనే ఇన్ని కులాలు వచ్చినాయి ఇప్పుడు. ఆలోచించండి, ఈ అసలు దీనికి అసలు దీనికి అంత ఎక్కడుంది. ఒక్క ఉదాహరణ చెప్తానండి. 2021లో బీసీ రిజర్వేషన్ కోటాలో పోలీసు రిక్రూట్మెంట్లో అందరూ బీసీల కింద ముస్లింలే సెలెక్ట్ అయ్యారు. అసలు ఒక్కరు కూడా నాన్ ముస్లిం సెలెక్ట్ కాల బీసీల కింద. దీన్ని బట్టి మీరు చెప్పండి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. అంటే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఇటు బాగా వెనకబడిన మీకు పశ్చిమ ప్రాంతమైన పశ్చిమ బెంగాల్లో పశ్చిమ ప్రాంతం, అక్కడ ఎక్కువ బీసీలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళతో కంపీట్ కాలేరు. వీళ్ళు ఎడ్యుకేటెడ్, కలకట్టా ఇటు సైడ్ అంతా ఎడ్యుకేటెడ్. ముస్లిమ్స్ వాళ్ళు డామినేట్ చేశారు. సో మొత్తం రిక్రూట్మెంట్ అంతా ముస్లిమ్స్కి వెళ్ళిపోయింది. బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుందనక అదొక్కటే ఉదాహరణ అండి. ఇక నేను వేరే చెప్పాల్సిన పని లేదు. నాకు ఏ మతం మీద ఏది కాదు, మీరు నిజమైనటువంటి బీసీలకి వెళ్ళిన అంతకుముందు ఇచ్చారు కదా. 2010 దాకా 11 వర్గాల ముస్లిమ్స్లో ఇప్పుడు దూదేకులు ఉంది. ఇక్కడ బీసీలు ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నారు. అట్లా వృత్తిపరంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు కదా. ఎవరిని వాళ్ళు తీసేయమని మనమే అంటలేదు కదా. సో కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మతపరంగా ఓటు బ్యాంక్ కోసం రిజర్వేషన్లని ముస్లిమ్స్కి ఇచ్చేసి పర్సంటేజ్ వైజ్ ఇవ్వాల. ముస్లిమ్స్ బీసీల్లో అత్యధిక జనాభా, హిందువులకు కాదు. ఆ స్థితికి తీసుకొచ్చింది మమతా బెనర్జీ ఇవాళ. సరే, ఇది నడుస్తూ ఉంటే ఒకవైపు ఇప్పుడు కొత్తగా మళ్ళా బిల్లు పెట్టిందట. 140 కులాల్ని కొత్తగా బీసీలుగా చేయాలని. అసలు ఉంది అక్కడ 17% అండి. 140 కులాల్ని, అందులో ఎక్కువ ఓవర్వెల్లింగ్ ముస్లిమ్స్. ఇది మమతా బెనర్జీ యొక్క పాలన, ఆటవిక పాలన ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ. ఇది జరుగుతున్న టైంలో నిన్న పార్లమెంట్లో ఈ సెషన్లోనే వింటర్ సెషన్లో ఒక వార్త వచ్చింది. క్వశ్చన్ వేసారు, దానికి ఆన్సర్ వచ్చింది. ఏంటంటే అసలు నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ రిపోర్ట్ ఇచ్చింది దీని మీద. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో దీని మీద వాళ్ళకి విచారణ మొదలుపెట్టారు. 2024లో దీని మీద ఏంటి, ఒక్కసారిగా ఇన్ని కులాల్ని ఎట్లా చేరుస్తారు, మీరు ఎటువంటి ప్రక్రియ అమలు చేశారు వాటిని చేర్చడానికి అని చెప్పి వెస్ట్ బెంగాల్ తోటి విచారణ మొదలుపెట్టింది. సెంట్రల్ లిస్టు వాళ్ళ ఎంతవరకు అంటే సెంట్రల్ లిస్టు వరకు వాళ్ళ పని. సో దాంట్లో బయటపడింది ఏంటంటే వాళ్ళు చీఫ్ సెక్రటరీని పిలిచారు. 5 సార్లు పిలిచారట 2024లో రమ్మని హీరింగ్కి. చీఫ్ సెక్రటరీ నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పిలిస్తే వెళ్ళలేదండి. అంటే ఆయన దగ్గర లేదు, చెప్పడానికి ఏం లేదు, అక్కడ వెళ్ళలేదు. చివరికి జనవరి 2025లో రిపోర్ట్ ఇచ్చింది. 35 కులాల్ని, ముస్లిం కులాలు ప్రధానంగా, ఏదో 1-2 మిగతా ఏమైనా ఉన్నాయని తెలియదు, అన్నిటినీ కూడా సెంట్రల్ ఓబీసీ లిస్టులో నుంచి తొలగించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ ఇచ్చింది. ఇప్పుడు కేంద్రం దాన్ని అమలు చేయాలి. 100% అమలు చేస్తుంది. ఎందుకంటే బీసీ కమిషన్ రిపోర్ట్ మీదే ఆధారపడి ప్రభుత్వాలు చేస్తాయి, అటు స్టేట్లో అయినా సెంట్రల్ అయినా. సో కాబట్టి ఇప్పుడు ఈ 35 కులాలు త్వరలో అవుట్ కాబోతున్నాయి కేంద్ర ఓబీసీ లిస్టులో. రాష్ట్ర ఓబీసీ లిస్టులో కంటిన్యూ అవుతున్నా, ఇంకా పెంచబోతుంది. ఆవిడ చట్టాలంటే అసలు లెక్కలేదు. మమతా బెనర్జీ కదా, ఆవిడే చట్టం. సుప్రీంకోర్టు చెప్పినా వినదు, హైకోర్టు చెప్పినా వినదు. ఎందుకంటే టీచర్ల స్కామ్లో చూసాం కదా, టీచర్ మొత్తాన్ని రద్దు చేయమని సుప్రీంకోర్టు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకెందుకు, నేను వేరే విధంగా మీకు జాబులు ఇచ్చేస్తానని చెప్పింది. అది ఆవిడ యొక్క ఘనత. సో ఆవిడ గురించి మనకు చెప్పాల్సిన పని లేదు. సో ఇవాళ నష్టపోతుంది ఎవరు అంటే, ఇవాళ ఈ బీసీలు, హిందువుల్లో ఒరిజినల్గా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఏ ఉద్యోగము ఇవాళ వచ్చే పరిస్థితి లేదు పశ్చిమ బెంగాల్లో. మరి ఎలా దీనికి పరిష్కారం ఏమి లేదండి. దీనికి పరిష్కారాలు నేను మొదటి నుంచి ఒకటి చెప్తున్నా, ఆవిడ అధికారాన్ని తొలగించగలిగినప్పుడే పరిష్కారం. అప్పటిదాకా దీనికి పరిష్కారం లేదు. ఎవరేం చేయలేరు, ఎవరు చెప్పినా వినదు ఆవిడ మాటే శాసనం. ఆవిడకి అధికారంలో ఉండటమే ముఖ్యం, చట్టాలు ముఖ్యం కాదు. సో
ఒక్కటేందంటే ఎప్పటికైనా మేలుకొని అందరూ కలిసి మమతా బెనర్జీని గద్దె దించితేనే దీనికి పరిష్కారం తప్పితే వేరే పరిష్కార మార్గం లేనే లేదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.